ఇసుక రీచ్ ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నానని తనపై కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక రీచ్ ప్రారంభం కాకుండానే 100 కోట్ల రూపాయలు దోపిడీ చేశానని తనపై సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరాయపాలెం ఇసుక రీచ్ వద్దకు రావాలని కాకాణికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు కూటమి నాయకులతో కలిసి ఇసుక రీచ్ వద్ద 4 గంటల సేపు ఉన్నారు. కాకాణి ఓడిపోయిన తర్వాత సోమిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అన్నిటికంటే రాష్ట్రంలో అతి తక్కువ రేటు 128 రూపాయల 60 పైసలు టన్నుకి డ్రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేటు ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయపాలెంలో ఉంది. ఇసుక గాన ఇప్పటి వరకు తోలుంటే దాని మీద ఇసుక పడద్ది. ఆ ట్రక్స్లో ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్లో పోయేటప్పుడు ఒక్క ఇసుక రేణువు లేదు. వచ్చేటప్పుడు సిగ్గు శరమ ఉండాల. రీచ్ శాంక్షన్ అయింది. ఆయన బాధ ఏంటంటే దాంట్లో మేమేమన్నా సంపాదించేస్తామేమో, మేము మా నాయకులు మా మాదిరిగా వాడు సంపాదిస్తే ఎట్టా, మేము 100,000 కోట్లు సంపాదించాము అయినా ఓడిపోయినాము, వాడు సంపాదించుకుంటే ఎట్లా? ఎవడు సంపాదిస్తున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి వద్ద నుంచి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. గోవర్ధన్ రెడ్డి గతం మర్చిపోయావా? ఆనాడు చంద్రమోహన్ రెడ్డికి 1000 కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్జరీ డాక్యుమెంట్ తెచ్చావు. ఈ రోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు గోవర్ధన్ రెడ్డి. సూరాయపాడు రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుక బోల, తట్టడి ఇసుక బోల, కానీ 100 కోట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడు. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి, నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ వాదైతే ఏ విధంగా ఆధారాలు చూపించు. నువ్వు ఏ సవాల్ విసిరితే ఆ సవాలుకి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం.